హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావ్స్ స్టోరీ హబ్. ఈ వీడియో ఎవరి కోసం అంటే, రాత్రి నిద్ర పట్టక సీలింగ్ వైపు చూస్తూ పడుకున్న వాళ్ళ కోసం. ఫలితాలు వచ్చిన రోజున సరే ఇంకోసారి ట్రై చేద్దాం అని బయటికి చెప్పి లోపల మాత్రం పూర్తిగా విరిగిపోయిన వాళ్ళ కోసం. మీరు లైబ్రరీలో కూర్చొని చదువుతుంటే బయట ప్రపంచం ముందుకు వెళ్ళిపోయినట్టు మీకు అనిపిస్తే ఈ వీడియో మీకోసమే. ఇది ప్రేరణ మాటలు చెప్పడానికి కాదు, ఇది ఆశలు చూపించడానికి కూడా కాదు. ఇది ఒక ఆస్పిరెంట్ నిజంగా ఏమి అనుభవిస్తున్నాడో చెప్పడానికి. ఎందుకంటే ఈ పోరాటం చాలా నిశ్శబ్దంగా జరుగుతుంది, కానీ దాని నొప్పి మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. ఇది ఒక జాబ్ గురించి కాదు, ఇది మార్కుల గురించి కూడా కాదు. ఇది ఒక ఆస్పిరెంట్ నిజమైన కథ. ఎందుకంటే ఈ పోరాటం ఎవ్వరికీ కనిపించదు. ప్రపంచం అంతా పొద్దున్నే లేచి తన పనిలోకి పరిగెడుతుంటే లక్షలాది మంది యువకులు మాత్రం ఒక చిన్న రూమ్లో లైట్ వెలుతురు కూడా సరిగ్గా లేని లైబ్రరీ మూలల్లో తన జీవితంతో యుద్ధం చేస్తూ ఉంటారు. బయట నుండి చూసేవారికి ఇది కేవలం జాబ్ ప్రిపరేషన్ లాగా కనిపిస్తుంది, కానీ ఒక ఆస్పిరెంట్కి తెలుసు ఇది కేవలం పుస్తకాలు కాదు, ఇది అతని ఆత్మ గౌరవానికి, అతని కుటుంబ భవిష్యత్తుకు మధ్య జరిగే ఒక మహా సంగ్రామం. మనం ఎందుకు మొదలుపెట్టామో ఒకసారి గుర్తు చేసుకుందాం. మిడిల్ క్లాస్ ఇళ్లలో పుట్టిన చిన్న పిల్లలకు, పెద్దవాళ్ళకు ఒక పెద్ద కళ ఉంటుంది. నాన్న పడే కష్టాలు, అమ్మ దగ్గర ఉన్న చిన్న కోరికలు, ఇవి అన్ని గుండెల్లో పెట్టుకొని నేను ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ కొడితే ఇవన్నీ సర్దుకుంటాయి అనే నమ్మకంతో ఈ ప్రయాణం మొదలవుతుంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఉండే ఉత్సాహం, కొత్త పుస్తకాలు కొనేటప్పుడు వచ్చే ధైర్యం, అవి మాటల్లో చెప్పలేనివి. కానీ రోజులు గడుస్తుంటే ఆ ధైర్యం చిన్నంగా భయంగా మారిపోతుంది. ఇప్పుడే చదివే ప్రతి పేజీ ఒక బరువులాగా అనిపిస్తుంది. లైబ్రరీలో మూలగా కూర్చొని రాసే ప్రతి నోట్, ఇవన్నీ వెనుక ఒక పెద్ద త్యాగం ఉంటుంది. స్నేహితులందరూ ప్రైవేట్ జాబ్స్లో జాయిన్ అయ్యి వీకెండ్ ట్రిప్స్కి వెళ్తూ కొత్త కార్లు కొంటూ సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతూ ఉంటారు. వాటన్నిటినీ చూస్తూ మనసులో ఒక ప్రశ్న, నేను ఎక్కడున్నాను, ఏంటి నా లైఫ్, అసలు నా లైఫ్ పర్పస్ ఏంటి అని. పండుగలు వస్తాయి, ఇంట్లో ఫంక్షన్స్ జరుగుతాయి, కానీ ఆస్పిరెంట్ మాత్రం అస్సలు వెళ్ళలేడు. ఎందుకో చెప్పనా? ఎందుకంటే ఒకరోజు చదువు మానేస్తే ఇంకొకరు ముందుకు వెళ్తారన్న భయం. ఈ ప్రయాణంలో మనం సబ్జెక్ట్స్ మాత్రమే నేర్చుకోవడం కాదు, మనము ఒంటరితనం నేర్చుకుంటాం, మనసులోని బాధను దాచుకోవడం నేర్చుకుంటాం. ఈ షాప్ దగ్గర జరిగే మాటల్లో ఇంకా ఎన్నేళ్ళు రా, ఎప్పుడురా ఈ జాబ్ వచ్చేది మనకు అనే ప్రశ్న విని తలదించుకొని నడవడం నేర్చుకుంటాం. ఇంటికి డబ్బు అడగాలి అనుకుంటే ప్రాణమే ఆగిపోతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు చాలా కష్టపడి మన కోసం డబ్బులు సంపాదిస్తారు. ఇక్కడేమంటే నోటిఫికేషన్స్ రావు, వచ్చినా చాలా డిలే జరుగుతుంది. ఇలా కాలం గడుస్తూ ఉంటుంది. గడియారం తిరుగుతున్న కొద్దీ, వయసు పెరుగుతున్న కొద్దీ మనసులో దిగులు పెరుగుతుంది. గవర్నమెంట్ జాబ్ రియాలిటీ అంటే స్టోరీ బుక్స్లో చూసిన సక్సెస్ స్టోరీలు మాత్రమే కాదు. 1 మార్క్, ఓన్లీ ఒకే ఒక్క మార్క్ తేడాతో జాబ్ మిస్ అయ్యి రాత్రంతా నిద్ర లేకుండా ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రిజల్ట్స్ పోస్ట్పోన్ అవ్వటే, నోటిఫికేషన్ లేట్ అయితే గుండె పగిలేలా వేదన పడేవాళ్ళు లక్షల్లో ఉంటారు. ఇది చాలు కాదు, ఇంట్లో పెళ్లి చేసుకోమనే ఒత్తిడి, రిలేటివ్స్ వాళ్ళు తెప్పి పొడిచే మాటలు, మనసును ప్రశాంతంగా ఉంచుకొని చదవడం, ఇది ఒక మహా కష్టమైన పని. కానీ ఒకసారి ఆలోచించండి, ఈ ప్రిపరేషన్ మీ 20స్ని తీసుకుంటుంది, మీ రాత్రుల్ని తీసుకుంటుంది, మీ సుఖాలను కూడా తీసుకుంటుంది, కానీ తిరిగి మీకు ఏమిస్తుందో తెలుసా? మెంటల్ స్ట్రెంగ్త్, డిసిప్లిన్, క్యారెక్టర్. ఇది మన జీవితంలో ఎప్పటికీ వృధా కాదు. ఒక స్టూడెంట్ లైబ్రరీ నుండి బయటకు వచ్చేటప్పుడు బయట వాళ్లకు అలసటే కనిపిస్తుంది, కానీ అతని మనసులో ఉన్న 100 ఫార్ములాలు, 1000 టాపిక్స్, ఇంట్లో వాళ్ళకు ఏం చెప్తామో అన్న భయం, అవి ఎవరికీ కనిపించవు. ఇక్కడ పోటీ పక్కవారితో కాదు, మనలోని భయంతో. మీరు ఈరోజు ఓడిపోయినా పర్లేదు, కానీ ప్రయత్నంలో ఓడిపోవద్దు. మీ కష్టం మీతో ఉంది, మీ నాన్న నమ్మకం మీతో ఉంది, మీ అమ్మ దీవెన కూడా మీతో ఉంది. ఈ ప్రయాణం చాలా కష్టం, కానీ ఇది మీ కథలో ఒక అధ్యాయం మాత్రమే. ముగింపు ఇంకా రాలేదు. లేవండి, మళ్ళీ మొదలు పెట్టండి, మీరు చేయగలరు. మీకోసం ఈ ప్రపంచం గెలుపును ఎదురు చూస్తుంది. ఈ ప్రయాణం ఇక్కడితో ముగిసిపోయిందని మీరు అనుకుంటున్నారా? కాదు, ఇది ఇక్కడితో ఆగడం కాదు, ఇక్కడే మీ నిజమైన జీవితం మొదలవుతుంది. ఈరోజు మీ చేతుల్లో మార్క్స్ లేవు, కానీ మీ చేతుల్లో ఓపిక ఉంది. ఈరోజు మీ పేరు పక్కన జాబ్ లేదు, కానీ మీ పేరుతో పాటు గౌరవం ఉంది. ప్రపంచం అడిగే
ప్రశ్న ఒక్కటే, రిజల్ట్స్ వచ్చిందా లేదా అని మాత్రమే. కానీ జీవితానికి కావాల్సింది మరో ప్రశ్న, నువ్వు ఎంత దూరంగా నడిచావు అని. గుర్తుంచుకోండి, ఈ లైబ్రరీ మూలల్లో గడిపిన ప్రతి రాత్రి, ఈ నిద్రలేని ప్రతి క్షణం, ఈ మౌనంగా జరిగిన ప్రతి కన్నీరు వృధా కాలేదు. అవి మీలో ఒక మనిషిని నిర్మించాయి. ఈరోజు మీరు ఓడిపోయారని అనిపించవచ్చు, కానీ నిజంగా ఓడిపోయేది ఎవరో తెలుసా? ప్రయత్నం చేయకముందే ఆగిపోయినవాడు. మీ అమ్మ ఆశ ఇంకా మీ మీదే ఉన్నాయి. మీ నాన్న నమ్మకం ఇంకా మీ వెనకే నిలబడి ఉంది. మీ కథకి ఇంకో అధ్యాయం రాయాల్సిన టైం వచ్చింది. ఇది గవర్నమెంట్ జాబ్ కథ కాదు. ఇది ఒక ఆస్పిరెంట్ గౌరవం కథ. ఇది ఒక నోటిఫికేషన్ కోసం కాదు. ఒక జీవితాన్ని నిలబెట్టుకోవడం కోసం జరిగిన పోరాటం. ఈరోజు తల వంచుకొని నిలబడ్డావనుకో, రేపు అదే తలని ఎత్తుకొని నిలబడే రోజు తప్పకుండా వస్తుంది. లేచి నిలబడండి, మళ్ళీ మొదలు పెట్టండి. మీ కలలు ఇంకా మిమ్మల్ని వదిలిపోలేదు. ఎందుకంటే ఈ ప్రపంచానికి ఇంకా మీ గెలుపు చూడాలి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.